జాబ్ ఫ్యాక్టరీ వీక్షకులకి నమస్కారం అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే ప్రపంచంలో అతిపెద్ద అన్నదానం నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థ ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదానం నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థ ఏదని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగిందండి. అయితే దీనికి ఆన్సరు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ అతిపెద్ద అన్నదానాన్ని నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థగా పేరు పొందింది. అయితే దీని యొక్క చైర్పర్సన్ ఎవరు? ముఖేష్ అంబానీ కాదండి, గుడ్డగా కూర్చుని నీతా అంబానీ. సో ఈ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థే మన దేశంలో మొదటి కోవిడ్ ఆసుపత్రిని కూడా ప్రారంభించింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మొదటి కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సంస్థ కూడా ఈ రిలయన్స్ ఫౌండేషనే. ఇదే రిలయన్స్ ఫౌండేషను ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదానాన్ని కూడా ఈ కోవిడ్ కాలంలో నిర్వహిస్తుంది. ఎక్కడండి ఈ కోవిడ్ ఆసుపత్రి ఉంది? ముంబైలో ఏర్పాటు చేశారు. ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. టామ్ అండ్ జెర్రీ సృష్టికర్త ఎవరు? ఆన్సర్ జీన్ డీచ్ అనే వ్యక్తి టామ్ అండ్ జెర్రీని ప్రచారంలో తీసుకొచ్చాడండి. ఇతను చెక్ రిపబ్లిక్ అనే దేశంలో మరణించడం జరిగింది. ఇతను ఇంతే కాకుండా పోపోయ్ అని ఒక సీరియల్ కూడా ఇతను సంబంధించింది, పోపోయి. ఓకే, అలాగే మన్రో చిత్రం కూడా నిర్మించాడు. మన్రో ఇది యానిమేటెడ్ షార్ట్ ఫిలిము. దీనికి కానీ ఇతనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అంటే ఎప్పుడైనా వార్తల్లో వచ్చినప్పుడు టామ్ అండ్ జెర్రీ ఒకదాని గురించే కాకుండా ఇతను ఏం చేశాడు అనేది కూడా మనం గ్రహించాలి. ఇతను టామ్ అండ్ జెర్రీకి ఎక్కువ ప్రాచుర్యం లభించింది. దీని నిర్మాత జీన్ డీచ్. ఇతను ఇంకో సీరియల్ పోపోయి, యానిమేటెడ్ షార్ట్ ఫిలిము మన్రో, దీనికి గాను ఇతనికి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇతను చెక్ రిపబ్లిక్లో ఇటీవల మరణించడం జరిగింది. బాలీవుడ్కి సంబంధించిన హీరోస్ ఇంటర్నేషనల్ హీరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ హాలీవుడ్కి సంబంధించిన ఎస్టీఎక్స్ ఎంటర్టైన్మెంట్తో జత కట్టింది. ఎలా అడుగుతాడు ఎగ్జామ్స్లో? బాలీవుడ్ హీరోస్ ఇంటర్నేషనల్ ఇటీవలే ఏ సంస్థతో ఏకీభవించింది లేదా భాగస్వామ్యం అయ్యింది అంటే హాలీవుడ్కి సంబంధించిన ఎస్టీఎక్స్ ఎంటర్టైన్మెంట్తో. ఇదంతా రెండు కలిపి ఏకమైన తర్వాత దీని సిఇఓగా ఎవరుంటారు అంటే రాబర్ట్ ఉంటాడండి. రాబర్ట్ సిమండ్స్ పూర్తి పేరు. ఇతను సిఇఓగా ఉంటాడండి ఈ రెండు కలిపి ఏర్పడిన సంస్థకు. షటిల్ ఆడతాం కదండి. షటిలింగ్ టు ద టాప్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు రచించారు లేదా ఇది ఎవరికి సంబంధించింది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. షటిలింగ్ టు ద టాప్ అనేది పివి సింధుకి సంబంధించిన పుస్తకం రచన. అయితే రచించింది ఎవరు? రచించింది కృష్ణస్వామి అనే వ్యక్తి. ఎగ్జామ్స్లో 4 ఆప్షన్లు ఇస్తాడండి. ఈ పుస్తకం ఎవరికి సంబంధించింది లేదా ఈ కింది వాటిలో పివి సింధుకు సంబంధించిన రచన ఏది అని అడగచ్చు. ఈ రచనని ఎవరు రచించారని అడగచ్చు. ఈ షటిలింగ్ టు ద టాప్ అనే రచనని కృష్ణస్వామి రచించాడు. ఇది పివి సింధుకు సంబంధించింది. ఐక్యరాజ్య సమితి
ఏదైతే ఉందో యూఎన్ నేషన్స్ ఉంటాయి కదండి, యూఎన్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి మొత్తం 6 ఉంటాయండి. ఏం ఏం తయారు చేసినా కూడా బిల్ అనేది ఈ 6 భాషల్లో ఉంటుంది. వీటిని అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు. ఈ అఫీషియల్ లాంగ్వేజ్ తెలుసుకుందాం. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్. ఈ 6 భాషల్లో ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఈ 6 భాషల్లోని ప్రచురించడం జరిగేదండి. అయితే ఇటీవలే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్-19 సంబంధించి ప్రచురణలు అనేవి చేస్తుంది. చేసినప్పుడు ఈ 6 లాంగ్వేజ్ల్లో కంటే ఇంకా కొన్ని లాంగ్వేజ్లోని ప్రపంచంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాటిల్లో కూడా ప్రచురిస్తే ఇది ప్రజలకు అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో 2 భాషలను ఇందులో చేర్చడం జరిగింది. ఓన్లీ ప్రచురించడంలోనేనండి, అఫీషియల్ లాంగ్వేజ్లో చేర్చలేదు, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రచురణను 2 భాషల్లో కలపడం జరిగింది. ఒకటి హిందీ, అందుకే ఇది ఇంపార్టెంట్, హిందీ. రెండోది స్వాహిలి అనే భాష అండి. ఇది ఆఫ్రికన్ భాష. అక్కడ బంటు అనే తెగవాళ్ళు ఈ భాషను మాట్లాడుతుంటారు, స్వాహిలి. గుర్తుంచుకోవాలండి. యూఎన్ అఫీషియల్ లాంగ్వేజ్ 6 ఉన్నాయి, ప్రస్తుతం కూడా 6. ఈ 2 భాషలు అందులో చేరలేదు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది దాని యొక్క ప్రచురణను ఈ 6 లాంగ్వేజ్తో పాటు ఈ 2 లాంగ్వేజ్లో కూడా విడుదల చేస్తుందని మాత్రమే చెప్తున్నాను. ఒకటి హిందీలోని, 2 స్వాహాలి అనేది ఆఫ్రికన్ లాంగ్వేజ్. ఇప్పుడు కన్యా, టాంజానియా ఎలా ఉంటాయి కదా, అక్కడ బంటు తెగల వాళ్ళు ఎక్కువగా మాట్లాడే భాష కనుక దీంట్లోని కూడా ప్రచురించడం జరుగుతుంది. కారణం ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి. న్యూస్ చూడండి. ఇది మెటర్ హార్న్ అనే పర్వతం ఎక్కడ ఉంది? మెటర్ హార్న్ అనే పర్వతం ఎక్కడ ఉంది? దీనికి చాలా ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి ఆల్ప్స్ పర్వతాల్లో ఉందని చెప్పవచ్చు. ఆల్ప్స్. ఈ ఆల్ప్స్ పర్వతాలు ఎక్కడ ఉందండి? యూరోప్లో ఉంది. అంటే యూరోప్లో ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్య ప్రాంతం అడిగాడు అనుకోండి, స్విట్జర్లాండ్లో ఉందని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్. చూసారా ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయో? ఒకటి ఆల్ప్స్ పర్వతాలు. యూరోప్లో ఉండే ఒక వరుసలో ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో హిమాలయాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే రాకీ పర్వతాలు ఉత్తర అమెరికాలోని, అలాగే దక్షిణ అమెరికాలో యాండీ పర్వతాలు ఎలాగైతే ఉంటాయో చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాకీ మౌంటైన్స్ మనకి కొన్ని పెద్ద పర్వతాలు ఉంటాయి. ఇండియాలో హిమాలయాలు, అమెరికా ప్రాంతాలు ఉత్తర అమెరికా అంటారు కదా, ఉత్తర అమెరికాలో రాకీ పర్వతాలు అంటారు ఉంటాయి. అలాగే దక్షిణ అమెరికాలో యాండీ పర్వతాలు ఉంటాయి. అలాగే యూరప్లో ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి. ఆల్ప్స్. ఓకేనా? ఇలా ఒక రేంజ్ పర్వతాలు ఉంటాయి. ఇందులో ఇప్పుడు మనం ఏదో మౌంట్ హార్న్ అని చెప్పుకుంటున్నామో అది ఇక్కడ ఉందండి. ఎక్కడండి? దీని పేరు యూరోప్లో ఆల్ప్స్ పర్వతాల్లో ఉందన్నమాట. సో ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చింది అంటే, ఈ పర్వతంపై మన త్రివర్ణ పతాకాన్ని ఒకరు ఎగరవేశారండి. అతని పేరు గెర్రీ హోప్స్ బెటర్ అనే ఒక అతను ఎగరవేయడం జరిగింది. గెర్రీ హోప్స్ బెటర్ అనే ఒక ఆయన, ఎందుకంటే కరోనాపై భారతదేశం సరైన యుద్ధం చేస్తుంది, అందుకని సంఘీభావం తెలియజేశాడు. ఓకేనండి. అందుకే మెటర్ హార్న్ అనే ఒక పర్వతం వార్తల్లో నిలవడం జరిగింది. నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ అనే
ఒక సంస్థ కోచిలో ఉందండి. ఇది ఎయిర్ ఎవాక్యుయేషన్ పిఓడి పాడ్ అనే ఒక దాన్ని ప్రారంభించింది. దేన్ని ప్రారంభించిందండి? ఎయిర్ ఎవాక్యుయేషన్ పాడ్ అనే దాన్ని ప్రారంభించింది. దేనికంటే ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వాళ్ళని, అక్కడ కొన్ని రకాల మార్గాలు ఉండవు కదండి, అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టం. అటువంటి మారుమూల ప్రాంతాల నుండి రోగుల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వైద్యం చేకూర్చడానికి ఏర్పాటు చేసిందే ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్ అనేది. నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ అనే ఒక సంస్థ దీన్ని చేస్తుంది. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ రోగకారకాలని, అంటే ఎటువంటి రోగం వచ్చిందో రోగకారకాలని కనిపెట్టే బగ్ స్నిప్పర్ని తయారు చేసిందండి. దాన్ని ఏమంటారండి? బగ్ స్నిప్పర్. ఓకే, అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బగ్ స్నిప్పర్ అనే ఒక రోగకారకాలను గుర్తించే ఒక యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. కోవిడ్ కాలంలో వెంటిలేటర్ కొరత అనేది ఏర్పడిందండి. దీనికోసం కొన్ని సంస్థలు తయారు చేయడానికి ముందుకు వచ్చి, సో కొన్ని 4-5 సంస్థలు తయారు చేసి కొన్ని ఇంపార్టెంట్గా చెప్తా. ఆ వెంటిలేటర్ పేరు జేవన్ రైట్ తయారు చేసింది ఐఐటి హైదరాబాద్ వాళ్ళు. దాని యొక్క అంకుర సంస్థ ఏంటంటే ఏరోబియాసిస్. అనే సంస్థ అండి. దీనికి సంబంధించింది ఈ ఐఐటి హైదరాబాద్ సంబంధించి అంకుర సంస్థ అన్నమాట. ఏరోబియాసిస్ అనే సంస్థ వెంటిలేటర్ తయారు చేసింది జేవన్ రైట్. ఎలా అడుగుతాడు? క్రింది వాటిలో జేవన్ రైట్ అనే వెంటిలేటర్ని క్రింది వాటిలో ఐఐటి సంస్థ తయారు చేసింది. ఐఐటి హైదరాబాద్, ఐఐటి రూర్కెల్లా, ఐఐటి మద్రాస్ అని అడుగుతాడు. అలాగే ఐఐటి రూర్కి కూడా తయారు చేసింది. ఐఐటి రూర్కి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఐఐటి రూర్కిని తయారు చేసింది, దాని పేరు ప్రాణవాయు అనే వెంటిలేటర్ని తయారు చేసింది ఐఐటి రూర్కి. అంతేకాకుండా ఎయిమ్స్ ఉంటుందండి ఆసుపత్రి, అందులో దీనికి హెల్ప్ చేసింది రిషికేష్తో ఐఐటి రూర్కి. ఎయిమ్స్ సంస్థ ఎయిమ్స్ రిషికేష్తో ఐఐటి రూర్కి రెండు కలిసి తయారు చేసింది ప్రాణవాయు అనే వెంటిలేటరు. అలాగే దామన్ 1 అదొక రకమైన వెంటిలేటర్. దామన్ ఇది గుజరాత్కు సంబంధించింది, ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేసింది. ఇది కూడా వెంటిలేటరే, దామన్ 1. J1 ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. J1 అనే వెంటిలేటరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. అది ఎక్కడుందంటే కపుర్తల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుంచుకోవాలి. వెంటిలేటర్ J1 రైట్ తయారు చేసింది ఐఐటి హైదరాబాద్. J1 తయారు చేసింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల. అది దామన్ అనే వెంటిలేటర్ తయారు చేసింది గుజరాత్లో ఒక ప్రైవేట్ కర్మాగారం. అలాగే ప్రాణవాయువు తయారు చేసింది ఐఐటి రూర్కి, ఎయిమ్స్ రిషికేష్. ఈ రెండు కలిపి తయారు చేశాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇందులో ఏదైనా అడిగే ప్రశ్న అడగొచ్చండి. సో మన కరెంట్ అఫైర్స్ని డైలీ చూసి నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించాలండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా ఏమైనా రావాలైతే అప్డేట్ మనం ఇంకా అభివృద్ధి చెందాలని అనిపిస్తే కామెంట్ పెట్టండి, పర్వాలేదు. నైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.